సిట్టింగ్ ఎంపీలకు టికెట్స్ ఇవ్వడం కష్టమేనన్న చర్చ బీఆర్ఎస్ లో జరుగుతోంది. ఇద్దరు ముగ్గురు మినహా సిట్టింగ్లకు టికెట్లు ఇచ్చి మెజార్టీ స్థానాల్లో కొత్త ముఖాలను బరిలోకి దింపే యోచనలో ఉంది బీఆర్ఎస్ హైకమాండ్. కేటీఆర్ కూడా ఇదే విషయాన్ని పదే పదే మాట్లాడుతుండటంతో ఎంతమంది ఎంపీలకు మళ్లీ టికెట్స్ వస్తుందన్న చర్చ నడుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయి ప్రతిపక్షానికి పరిమితమైన బీఆర్ఎస్ లోక్సభ ఎన్నికల్లో సత్తా చాటాలని చూస్తోంది. అధికార కాంగ్రెస్, బీజేపీలు బలంగా ఉండటంతో ముందుగానే సమీక్షల పేరుతో కార్యాచరణ మొదలుపెట్టింది. జిల్లాల నేతలతో భేటీ అవుతున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రతి సమావేశంలోనూ సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చితే గెలిచేవారమని చెప్తున్నారు. దీంతో ఎంపీ ఎన్నికల్లో సిట్టింగ్లకు సీట్లు ఉంటాయా లేదా అనే చర్చ నడుస్తోంది. ప్రస్తుతం బీఆర్ఎస్ కు 9 మంది ఎంపీలున్నారు. దీంతో వీళ్లంతా మళ్లీ టికెట్ వస్తుందో లేదోనని కన్ఫ్యూజన్ లో పడినట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్ పార్టీకి ఉన్న 9 మంది పార్లమెంటు సభ్యుల్లో చేవేల నుంచి సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డికి టికెట్ ఇస్తామని ఇప్పటికే ఫైనల్ చేశారు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కరీంనగర్ నుంచి మాజీ ఎంపీ వినోద్ కుమార్ పేరు కూడా కన్ఫర్మ్ అయినట్లు తెలుస్తోంది. హైదరాబాద్ లోక్సభ సీటును వదిలేస్తే ఇంకా 14 పార్లమెంటు సెగ్మెంట్లలో అభ్యర్థులను ఫైనల్ చేయాల్సి ఉంది. ఇందులో 7 సిట్టింగ్లకు టికెట్ ఇవ్వాలా వద్దా అనే దానిపై క్లారిటీ రావాల్సి ఉంది. ఇక మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్ ఎంపీలు మన్నె శ్రీనివాస్ రెడ్డి, రాములకు మళ్లీ అవకాశం వస్తుందా లేదా అనే చర్చ నడుస్తోంది. కొంతకాలంగా ఈ ఇద్దరు ఎంపీలు పార్టీకి అంటి ముట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. ఖమ్మం సిట్టింగ్ ఎంపీ నామా నాగేశ్వరరావుకే మళ్లీ టికెట్ ఇవ్వాలని ఆ జిల్లా నేతలు పార్టీ అధిష్టానాన్ని కోరుతున్నారు. నిజామాబాద్ ఎంపీగా కల్వకుంట్ల కవిత పోటీ చేస్తారా లేదా అనే దానిపై సస్పెన్స్ కొనసాగుతోంది. మాజీ సీఎం కేసీఆర్ గతంలో ప్రాతినిధ్యం వహించిన మెదక్ ఎంపీ సెగ్మెంట్ లో పోటీ చేసేందుకు చాలా మంది ప్రయత్నిస్తున్నారు. ఈ సెగ్మెంట్ పరిధిలో బీఆర్ఎస్ కి పట్టుంది. ఇక గత అసెంబ్లీ ఎన్నికల్లో గ్రేటర్ లోని అన్ని సీట్లు గెలిచింది బీఆర్ఎస్. దీంతో సికింద్రాబాద్, మల్కాజిగిరి స్థానాలకు పోటీ చేసేందుకు మెజారిటీ నేతలు పోటీ పడుతున్నారు. మహబూబాబాద్ ఎంపీ సీటు కోసం సిట్టింగ్ ఎంపీ మాలోతు కవితతో పాటు మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ ప్రయత్నిస్తున్నారు. ఇద్దరు ముగ్గురు మినహా సిట్టింగ్లకు టికెట్ ఇచ్చి మెజారిటీ స్థానాల్లో కొత్త ముఖాలను బరిలోకి దింపే యోచనలో ఉంది బీఆర్ఎస్ హైకమాండ్.